రాహు గ్రహ ప్రభావం మీపై ఎలా ఉంది? ఈ లక్షణాలతో గుర్తించండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివిధ గ్రహాలు మనుషుల జీవన విధానాన్ని ప్రభావితం చేయగలవు. వైదిక జ్యోతిష్యంలో రాహు గ్రహానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వ్యక్తుల జాతకంలో రాహువు స్థానం ఆధారంగా దాని ప్రభావం అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటుంది. రాహువు స్థానం బలహీనంగా, దుష్ట రాహువు ఉంటే చెడుగా భావిస్తారు. ఇది వ్యక్తి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రాహువు స్థానం బలంగా ఉండే వ్యక్తి జీవితం సానుకూలంగా ఉంటుంది. రాహువు బలం క్షీణించిందని చెప్పడానికి లేదా బలంగా ఉందనేందుకు సంకేతాలు. రాహువు ప్రతికూల ప్రభావాలను అరికట్టడానికి ఉన్న పరిహారాలేంటో చూద్దాం. బలమైన రాహువు సంకేతాలు. రాహువు బలమైన దశలో ఉంటే ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడుతుంది. సంపద వృద్ధి, వెంచర్లు, వ్యాపారాలు, టెక్నాలజీలో విజయం సాధిస్తారు. రాహువు ప్రభావం ప్రబలంగా ఉన్న వ్యక్తులు వారి ప్రత్యేక ప్రతిభ, తేజస్సు, సామర్థ్యం కారణంగా సమాజంలో గుర్తింపు సాధిస్తారు. వ్యక్తి జాతకంలో రాహువు స్థానం బలంగా ఉంటే వారు లక్ష్యాలను సాధించడానికి కావాల్సిన సంకల్ప బలాన్ని పొందుతారు. దుష్ట రాహువు సంకేతాలు. జాతకంలో రాహువు స్థానం బలహీనంగా ఉంటే తరచుగా ఆర్థిక అస్థిరత చోటు చేసుకోవచ్చు. ఊహించని నష్టాలు ఉండవచ్చు. సంపదను కూడబెట్టుకోవడంలో ఇబ్బందులు ఉండవచ్చు. రాహువు ప్రభావం ప్రతికూలంగా ఉన్న వ్యక్తులు మాదక ద్రవ్య దుర్వినియోగానికి పాల్పడవచ్చు. జూదం, మద్యపానం వంటి వ్యసన అలవాట్లకు బానిసలు కావచ్చు. వీరు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా తరచుగా మానసిక ఆందోళనకు గురవుతారు. మనస్సు సరిగా ఉండదు. రాహువు అనుగ్రహం పొందడం ఎలా? రాహువు గ్రహస్థితి సరిగా లేనప్పుడు ఇంట్లో రాహు యంత్ర లాకెట్ ఉంచుకుంటే ప్రతికూల ప్రభావాలను తగ్గించి సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది. రాహువు అనుగ్రహం కోసం దాని ప్రతికూలతలను తొలగించడానికి వినాయకుడిని పూజించాలి. రాహువును శాంతింపజేయడానికి శనివారాల్లో నల్ల నువ్వులు, ఇనుప వస్తువులు, వస్త్రాలను దానం చేయాలి. అలాగే ఓం రాం రాహవే నమః వంటి రాహు మంత్రాలను జపించాలి. ఇంట్లో చేయాల్సిన రాహు పరిహారాలు. శనివారం రాహుకాల సమయాల్లో క్రమం తప్పకుండా రాహు బీజ మంత్రం ఓం భ్రం భ్రూం భ్రౌం సహ రాహవే నమః జపించాలి. రాహువు ఆశీర్వాదం కోసం శనివారాల్లో పేదలకు నల్ల బట్టలు, నల్ల నువ్వులు లేదా ఇనుప వస్తువులు దానం ఇవ్వాలి. రాహువును శాంతింపజేసేందుకు, దాని ఆశీర్వాదం పొందడానికి అర్హత ఉన్న పూజారి మార్గదర్శకత్వంలో రాహు గ్రహ శాంతి పూజ చేయాలి. ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి రాహు స్తోత్రం లేదా రాహు దోష నివారణ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించాలి. నైవేద్యం, దీపారాధన. రాహువు ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సోమవారాల్లో శివుడికి మినపప్పుతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. సానుకూల శక్తులను ఆకర్షించడానికి, రాహువు ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి వాలెట్ లేదా పర్సులో వెండి చతురస్రాన్ని ఉంచుకోవాలి. ప్రతి శనివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.